ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల మీద చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది సార్. ఎప్పుడు లేదు ఇంత బ్యాడ్ నేమ్. మొన్న 2019 2024 చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. మీరు విన్నారా సార్ అదేమన్నా? రీజన్ రకరకాల పొలిటిసైజేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ. అంటే ఈ అధికారులపై రాజకీయ నాయకుల ప్రభావం అనేది గణనీయంగా పెరగడం. అంటే ఏం చేస్తారు, ఒక అధికారి అంటే ఒక మినిస్టర్ తనకి ఏదైనా ఒక పర్సనల్ చాయిస్ ఇది గురించి ఏదైనా చెప్తాడు. చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కాకపోవచ్చేమో సార్ అని చెప్పి ఐఏఎస్ అతని దగ్గర ఉండి ఐఏఎస్ చెప్తాడు. అంటే నేను చెప్పిన మాటని నువ్వు కాదంటావా అని చెప్పి అతను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఎందుకు ఈ గొడవ ఎందుకులే అని చెప్పి ఏం చేస్తారు, మినిస్టర్ ఏం చెప్తే ఎస్ మినిస్టర్ అంటారు. ఓకే, సేఫ్ గేమ్ ప్లే చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పొలిటిసైజేషన్ కారణంగా ఇల్లీగల్గా, అన్కాన్స్టిట్యూషనల్గా, ఇమ్మోరల్గా, అనెథికల్గా జరిగేటటువంటి కార్యకలాపాలన్నింటినీ ఈ అధికారులు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్గా ఇప్పుడు సపోజ్ రిషికొండ లాంటి ఇష్యూ ఉందనుకోండి, అధికారుల మద్దతు లేకుండా అధికారులు చెప్పుండొచ్చు, ఐఏఎస్ అధికారి చెప్పుండొచ్చు. ఏమని చెప్పాలి, ఈ కొండను పగలగొట్టకూడదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది ప్రమాదకరం అని చెప్పి చెప్పుండాలి. బట్ చెప్తే ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ చేస్తారు. నా మాటే కాదంటావా అని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ని అవాయిడ్ చేయడానికి మీరు చెప్పింది కరెక్ట్ అంట. ఇప్పుడు డి సత్యనారాయణ గారు ఎవరైనా ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఉండే, ఆయనకి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏం చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, ఆ స్టీల్ ప్లాంట్ స్థానంలో క్యాపిటల్ సిటీ కడదామని చెప్పారు. అది ఎలా తీసేస్తావు, అది నీది కాదు ఫస్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ది, దాన్ని ఎట్లా తీసేస్తావు అని చెప్పి దానికి కుదరదు, దానికి సంబంధించి ప్రొసీజర్లు చాలా ఉంటాయి, అది అయ్యే పని కాదు, మోరల్ కాదు, ఎథికల్ కాదు, లీగల్గా కూడా కుదరదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తే ఏమైంది, ఆయన రిటైర్మెంట్ అవ్వాల్సి వచ్చింది. సో నిష్పక్షపాతంగా ఉంటే రాజకీయ నాయకులకి నచ్చదు, అది పక్షపాతంగా ఉండాలి. ఇప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అవునండి, సో హీఈస్ నోన్ ఫర్ ఎంకరేజింగ్ ద న్యూట్రాలిటీ, పొలిటికల్ న్యూట్రాలిటీ ఆఫ్ ద సివిల్ సర్వీస్. ఉన్నమాట చెప్పాలి, అది ఉన్నమాట చెప్పాలండి, ఉన్నమాట చెప్పాలి. అది నువ్వు మంచి చెడు కాదు, నువ్వు న్యూట్రల్గా ఉండు, నువ్వు నా కాంగ్రెస్ పార్టీయా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీయా సంబంధం లేదు, ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పాలి, రాజ్యాంగ పరంగా కరెక్టా కాదని చెప్పాలి, చట్టబద్ధంగా కరెక్టా కాదని చెప్పాలి, ఎథికల్గా రైటరంగా చెప్పాలి. సో ఇలా ఎంకరేజ్ చేసేవాడు ఆయన, అవునండి, పొలిటికల్ న్యూట్రాలిటీని ఎంకరేజ్ చేసేవాడు. అండ్ నువ్వు పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రజా ప్రయోజనాల కోసం కమిట్ అయి ఉండాలి. ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దానికోసం నాకు చెప్పు అనేటటువంటి పర్స్పెక్టివ్ని ఎంకరేజ్ చేశాడు. ఓకే, కాబట్టి అప్పుడు అధికారులు కొంచెం తటస్థంగా పనిచేయగలిగారు. ఆ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి చాలా ఆరోపణలు వచ్చినాయండి. వాళ్ళ అబ్బాయి ఏదో పొలాలు స్థలాలు విశాఖపట్నంలో తీసేసుకున్నాడు అని చెప్పేసి అంటే ఆరోపణలు వచ్చినాయి. అటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం మరి చాలా బాధాకరం. అంటే ఆరోపణలు అన్నప్పుడు దానికి ప్రూఫ్లు కూడా ఉండాలి, అప్పుడు అది నిజం అనుకోవచ్చు. అది ఆరోపణలు వాళ్ళు ప్రూఫ్ చూపిస్తున్నారండి. అంటే అదే వాళ్ళు జన సైనికులు అతను ఉన్నాడు, మా దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్ని చూపిస్తున్నాడు అండి అతను, ఆ లీడర్. సో ప్రూఫ్లు చూపించినప్పుడు మామూలుగా జ్యుడిషియల్ పరంగా ఎటువంటి చర్యలు అయితే తీసుకోవచ్చో ఆయన తీసుకోవచ్చు. ఇంకా సార్ ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కూడా ఐఏఎస్ అవడానికి అవకాశం ఉందంటారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత చూపించట్లేదు ఎక్కువ మంది. అవకాశం లేదు, ఎవరన్నా అవచ్చు అవకాశం, కానీ ఎక్కువ మంది చూపించట్లేదా, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరండి? ఈ వాళ్ళ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లే, మా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ అమెరికాలో వెళ్ళిపోయారండి. అంటే రెండు రకాల పిల్లలు ఉన్నారు. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఒక రోజుతో అయిపోయే పని కాదు. అవునండి, మినిమం 3 సంవత్సరాలు దీనికోసం ప్రిపేర్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇయర్లోనేమో ఆ ఎగ్జామ్ గురించి తెలుసుకోవడానికి, సెకండ్ ఇయర్లోనేమో ఎగ్జామ్ తెలుసుకున్న దాన్ని చదవడానికి, థర్డ్ ఇయర్లో ఎగ్జామ్ రాయడానికి 1 ఇయర్ ఎగ్జామ్ సైకిలే ఉంది. అవునండి. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్లో ఏంటంటే విదేశీ సంస్కృతి ఇష్టం. ఎందుకంటే రిలేటివ్గా ఇది వీళ్ళు ఐఏఎస్ల పిల్లలు, అబవ్ మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. సో వీళ్ళకి మంచి లగ్జరీ లైఫ్ కోరుకుంటారు, అదే ఒక వర్గం ఉంటుంది అలా. ఓకే, సో వాళ్ళు ఇంజనీరింగ్ చేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ చదువుకోవడం జరుగుతుంది, అక్కడ ఉద్యోగాలు తీసుకుంటారు. ఇంకో వర్గం వాళ్ళ తల్లిదండ్రులను చూసి ఇన్స్పైర్ అయ్యేవారు, దాంట్లో 10% ఉంటారండి.
10% అంటే ఉండేది. ఇదైతే మిగతా 90% వాళ్ళు 90% వెళ్ళిపోతున్నారు. అవును. సో ఆ 10% మీ పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్ తోటి ఉమ్. వాళ్ళు కూడా స్వతహాగా ఉంటారు. వాళ్ళు చదవాలంటే స్వతహాగా అయితే ఫస్ట్ ఉండాలి. అవునండి. సరే, ఫణి హనుమంత్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఆయన. రైట్. వాళ్ళ అబ్బాయి అది ఫణి అది ఫణి హనుమంతు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి అబ్బాయి, హెచ్ అరుణ్ కుమార్ గారి అబ్బాయి అనమాట. వీడు ఏం చేశాడు, ఒక తండ్రిను కూతురు వాళ్ళ దాంట్లో విన్నారా సార్ మీరు? దాని వాడి మీద పోలీస్ కేసు వేయించారు. అంటే మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒక తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఇలాంటివి చెప్పరా, అదే జాగ్రత్తగా ఉండంటారా బాబు చెప్పరా ఏంటి అని. ఇప్పుడు సపోజ్ దేశంలో ఉన్న చాలా మంది నేరస్తులు ఉన్నారు. ఉమ్. ఏ నేరస్తులతో పేరెంట్స్ కూడా నువ్వు నేరం చేయమని చెప్పరండి. అవును. చాలా నిజాయితీగా ఉండమనే చెప్తారు. 90% పేరెంట్స్ అలాగే ఉంటారు. సో వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు, నిజాయితీగా ఉంటాడని అనుకున్నారు, నేరం చేస్తాడు అనుకోలేదు. వాడి క్యారెక్టర్ అట్లా ఉంది. సో అదేదో ఫన్ అనుకున్నాడు అతను. ఫన్ అనుకున్నా 10 మందికి ఆనందం కలిగించేది అనుకున్నాడు. అండ్ పబ్లిక్ లో కూడా ఉన్నటువంటి వాళ్ళు అదే పద్ధతిలో ఉన్నారు చాలా మంది. అంటే ఆ లైవ్ వీడియో చూస్తున్న వాళ్ళు దాన్ని ఇష్టపడ్డారు. యాక్చువల్గా అలాంటి కామెంట్స్ చేయడం అనేది ఇష్టపడ్డారు. అందుకే లక్షల మంది, మిలియన్ల మంది చూశారు దాన్ని. సో అదొక వర్గం ఉంది. దానికి కారణం ఏంటి అంటే, సొసైటీలో వస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా ట్రెండింగ్స్. అది ఏ విధంగా అయితే మనలాంటి వాళ్ళు ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నామో, ఖండించినప్పుడు దాన్ని సమర్థించే ఒక వర్గం కూడా ఉంటూ వస్తున్నాయి. కాబట్టి ఈ సోషల్ సిస్టంలో మార్పులు ఎక్కడి నుంచి మొదలుతున్నాయంటే, అది ఒక మొబైల్ ఫోన్లు రావడం, ఎకనామిక్ సిస్టంలో లిబరలైజేషన్ రావడం, ఇంటర్నేషనల్గా ఎక్స్పోజ్ కాగలగడం, ఈ స్వేచ్ఛ, మితిమీరినటువంటి స్వేచ్ఛ ఉండేటటువంటి అవకాశం ఉండడం, అండ్ తల్లిదండ్రులు తర్వాత ఇతర కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మనం పెరిగేటటువంటి అవకాశం తగ్గిపోవడం. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నంతసేపు మన అబ్జర్వ్ చేయడానికి ఎవడో ఒకటి ఉండేవాడు. అవును. అంటే ఊర్లో మనం ఎక్కడికి వెళ్ళినా, సపోజ్ చిన్న సిగరెట్ తాగినా మావయ్యో బాబాయ్యో చూసేవాడు. అవునండి. ఆ భయానికి అటువంటి పనులు చేసేవాళ్ళం కాదు. కానీ అదే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం లేదు, వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఎవరూ లేరు. తల్లిదండ్రులు చేసే ప్రయత్నం చేసినా ఎదిరిస్తున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం. సో ఎదిరించడం అంటే వాడిని ఇల్లు వదిలేసిపోతా అంటాడు, లేకపోతే సూసైడ్ చేసుకుంటా అంటాడు, లేకపోతే రివర్స్ లో తిడతాడు, వీడి నువ్వేం తక్కువ అంటాడు. సో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి వాడి ఫ్రీడమ్ వాడికి ఇద్దాం. అంటే ఇప్పుడు సపోజ్ సైకాలజిస్టులు కొంతమంది ఉంటారు, పిల్లల్ని ప్రెజర్ చేయకండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన చేయండి, వాళ్ళని వదిలేయండి, స్వేచ్ఛ ఇవ్వండి అని చెప్పే ఒక వర్గం ఉంది. మళ్ళీ అదే సైకాలజిస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఏం చెప్తాడు, పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇవ్వకండి అంటాడు. ఈ రోజేమో వాడికి ఫ్రీడమ్ ఇవ్వండి అంటాడు, రేపేమో మొబైల్ ఫోన్ ఇవ్వద్దు అంటాడు. మొబైల్ ఫోన్ ఇవ్వకపోతేనేమో అది ఫ్రీడమ్ రిస్ట్రిక్ట్ చేసినట్టు. అప్పుడు ఎల్లుండి ఏం చెప్తాడు అంటే, రీజనబుల్ గా ఫ్రీడమ్ ఇవ్వండి అంటాడు, 1 గంట చూసుకుని. అలా ఎలా కుదురుతుంది? ఒక్కసారి పిల్లల చేతుల్లో ఫోన్ ఇచ్చేవంటే ఇక అది వదిలిచ్చే అవకాశం లేదు. అండ్ ఫోన్లోకి దిగాడు అంటే ఇక అది ఒక సముద్రంలో పడ్డట్టే లెక్క. ఇప్పుడు మొన్న నందికొట్కూరులో జరిగినటువంటి 3 పిల్లలు చేసినటువంటి సంఘటన చూడండి. చిన్నపిల్లలు 3, ఒక చిన్న పిల్లండి, 3 సంవత్సరాల పిల్ల, అదే 3వ క్లాస్ అవుతుంది. రైట్. రేప్ చేసి చంపేసి, ఎందుకు చేసేవారు, నీకు ఇది ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మొబైల్ ఫోన్ చూడడం వల్ల. అది మొబైల్ ఫోన్ అఫ్ కోర్స్ రాంగ్ కాదు. అంటే రాంగ్ కాదంటే ఏంటి, ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నాం, ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం, ఎంత టైం చూస్తున్నాం, అది ఎంత టైం చూస్తున్నాం అనేది ఉంటుంది. కనుక అంటే పేరెంట్స్ ఇప్పుడు సపోజ్ ఇటువంటి అంశాలని మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే 2023లోనే బేబీ కడ్లింగ్ ఈజ్ రీప్లేస్ విత్ ద మొబైల్ ఫోన్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది, కమెంట్ అని చెప్పి. అంటే పిల్లల్ని హత్తుకుని లాలించడం అనేది పోయి మొబైల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ బతుకు అన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి నీవేమంటావచ్చు? ఇలాంటి క్వశ్చన్ ఇస్తున్నారు. అంటే సొసైటీలో జరిగేటటువంటి అంశాలని మనం అబ్జర్వ్ చేయడమే కాకుండా దాన్ని కాన్సెప్చువలైజ్ చేసి ఇంటర్నలైజ్ చేసుకోవాలి. అది సో ఆ పర్స్పెక్టివ్ లో మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే సివిల్ సర్వీస్ అనేది ప్రిపరేషన్ ఏదైతే ఉందో దేశంలో ఉండే ప్రతి ఒక్కరు మినిమం చేయాలి, ఒక్కసారైనా చేయాలి. అప్పుడు ఎంతో కొంత మనకి సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సార్ ఇంకోటి